ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు ద్రవ్యం ఫస్ట్ పార్ట్లో కంప్లీట్ చేసుకున్నాం. మరి బ్యాంకుల ద్వారా రుణాలు ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా బ్యాంకుల ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుందో మనం ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ప్రజల దగ్గర నుండి సేకరించిన డిపాజిట్ల ద్వారా జమ చేసిన నగదులో కొద్ది భాగాన్ని తమ దగ్గర ఉంచుకొని తమ డబ్బును తిరిగి తీసుకునే ఖాతాదారులకు నగదును ఈ భాగాన్నించి బ్యాంకు చెల్లిస్తుంది. అంటే జమ అయిన నగదులో అధిక భాగాన్ని రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వినియోగిస్తాయి. బ్యాంకులు అధిక నిధులు ఉన్న డిపాజిటర్లను డబ్బు అవసరం ఉన్న రుణగ్రహీతలకు మధ్యన వారధిగా పనిచేస్తుంది. బ్యాంకులు డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ కన్నా అధికమైన వడ్డీని రుణాలపై వసూలు చేస్తాయి. రుణాలపై వసూలు చేసే వడ్డీకి డిపాజిట్లపై ఇచ్చే వడ్డీకి భేదంగా ఉన్న నగదే బ్యాంకులకు ప్రధాన ఆదాయం. అంటే మనకి ఇచ్చే దాంట్లో ఎక్కువ వడ్డీ తీసుకుంటుంది, మనం వేసిన దానికి, మనం డిపాజిట్గా వేసిన దానికి మనకు తక్కువ వడ్డీతోనే ఇస్తుంది. ఈ రెండింటి మధ్య భేదం ఉంటుంది చూడండి, అదే వాటి యొక్క ఆదాయం, బ్యాంకుల యొక్క ప్రధాన ఆదాయం. మరి ప్రజలకు రుణాలు ఎందుకు అవసరం? ఇంతకు పూర్వం వ్యవసాయానికి కావలసిన ఉత్పాదకాలలో చాలా వాటిని రైతులే స్వయంగా సమకూర్చుకునేవారు. ప్రస్తుతం నవీన వ్యవసాయ పద్ధతులకు ఎక్కువ డబ్బు అవసరం కావున ప్రజల బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుంటున్నారు. బ్యాంకుల ద్వారా వివిధ రకాల రుణాలను పొందవచ్చును. ఉదాహరణ, వ్యాపారం కోసం, ఇంటి నిర్మాణం కోసం, ఫర్నిచర్ కొనడానికి మొదలగునవి. పాఠశాల, కళాశాల ఫీజులు, ఆరోగ్య సేవల కోసం కూడా రుణాలను తీసుకోవచ్చు. బ్యాంకు నుండి తీసుకున్న రుణంను సులభ వాయిదాలలో చెల్లించే అవకాశం కూడా కల్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అప్పు చేయడానికి ప్రధాన కారణం వ్యవసాయం. సాధారణంగా రైతులు పంట కాలం ప్రారంభంలో రుణాలు తీసుకొని పంటను కోసిన తర్వాత చెల్లిస్తారు. రైతులు రుణాలు తిరిగి చెల్లించేది ప్రధానంగా పంట ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. రుణం మరియు షరతులు. పూచీకత్తు అప్పు తీసుకున్న వారు తమ స్వంత ఆస్తులపై భూమి, భవనాలు, వాహనం, పశు సంపద, బ్యాంకులలో డిపాజిట్లు మొదలగు వాటిని పూచీకత్తుగా చూపించడం, ఇవన్నీ అప్పు పూర్తిగా తీర్చే వరకు రుణదాతకు హామీగా ఉపయోగపడతాయి. రుణదాత, రుణగ్రహీతకు వారు అసలు రుణదాత అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళని అంటారు, రుణగ్రహీత అంటే డబ్బులు తీసుకున్న వాళ్ళని అంటారు. వారు చూపించే పూచీకత్తుపై అప్పులు ఇస్తారు. సమయానికి అప్పు తీసుకున్న వారు అప్పును తిరిగి చెల్లించకపోతే వారు పూచీకత్తుపై చూపించిన ఆస్తిని అమ్మివేసి తమకు రావాల్సిన సొమ్మును రాబట్టుకునే హక్కు అప్పు ఇచ్చిన వారికి ఉంటుంది. వడ్డీ రేటు, పూచీకత్తు, వివిధ పత్రాలు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించే విధానాన్ని రుణము యొక్క షరతులు అంటారు. రుణం యొక్క షరతులు అప్పు ఇచ్చేవారు తీసుకునే వారిపై ఆధారపడి మారుతూ ఉంటాయి. నియత, అనియత రుణాల వనరులు. రుణాలను వాటి స్వభావం ఆధారంగా నియత మరియు అనియత రుణాలుగా విభజించవచ్చు. బ్యాంకుల ద్వారా, సహకార సంస్థల ద్వారా పొందే రుణాలను నియత వనరుల రుణాలు అంటారు. వడ్డీ వ్యాపారస్తులు, వర్తకులు, యజమానులు, బంధువులు, స్నేహితులు మొదలగు వారిచ్చే రుణాలను అనియత వనరులు అంటారు. పైవాటిలో నియత వనరులేవి, అనియత వనరులేవి అని అడిగే ఆస్కారం ఉంది. బ్యాంకులు, సహకార సంఘాలు మాత్రమే నియత, మిగతా అన్నీ కూడా అనియతే. ఫ్రెండ్స్, భారతదేశంలో బ్యాంకుల రకాలు ఏ విధంగా ఉన్నాయి? వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, అదేవిధంగా నాబార్డ్, అదేవిధంగా పారిశ్రామిక బ్యాంకులు, ఇలా 5 రకాలుగా ఉన్నాయి. మరి గ్రామీణులు పొందే ప్రతి 100 రూపాయల రుణంలో 25 రూపాయలు వాణిజ్య బ్యాంకుల నుండి వస్తాయి. రైతులకు అతి తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చేవి సహకార సంస్థలు. రైతు సహకార సంస్థలు, చేనేత పనివారి సహకార సంస్థలు, వివిధ రకాల సహకార సంస్థలు ప్రజలకు రుణాలను ఇస్తున్నాయి. అనియత రుణ వనరులలో వడ్డీ వ్యాపారులు ప్రముఖ భాగంగా ఉన్నారు. సహకార గ్రామీణ బ్యాంకులు మరియు నాబార్డ్ కేవలం వ్యవసాయానికి మాత్రమే రుణాలను ఇస్తాయి. వ్యవసాయ రంగంలో అపెక్స్ బ్యాంక్ మైనస్ నాబార్డ్, ఇవి రెండు కూడా వ్యవసాయ రంగంలో ఉన్న బ్యాంకులు. 2003లో వివిధ మార్గాల ద్వారా గ్రామీణ కుటుంబాలకు అందుకున్న రుణాలు ఏ విధంగా ఉందంటే, వాణిజ్య బ్యాంకులు 25%, వడ్డీ వ్యాపారస్తులు 30%, సహకార బ్యాంకులు 27%, వర్తకులు 3%, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు 7%, భూస్వాములు 1%, ఇతరులు 7%. ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ గ్రామీణ కుటుంబాలు అందుకున్న రుణాలు 2003లో. మరియు బ్యాంకులు వ్యవసాయానికి ఇచ్చే రుణాలు పెరిగిన ఇంకా రైతులలో కొద్దిమందికి రుణాలు అందటం లేదు.
2011లో భారతదేశంలో రైతుల సంఖ్య 14 కోట్లు. వీరిలో కేవలం 5.3 కోట్ల మంది రైతులకే రుణ ఖాతాలున్నాయి. దీని అర్థం దేశంలో 2/3 మంది రుణ ఖాతాలు లేవు. 9 కోట్ల మంది రైతులు వడ్డీ వ్యాపారులు, వర్తకులపై ఆధారపడుతున్నారు. వీరు అధిక వడ్డీని వసూలు చేస్తారు. నియత రుణ సంస్థలు ప్రభుత్వం ఆర్బీఐ రూపొందించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తాయి. అనియత వడ్డీ వ్యాపారులు ఎటువంటి ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా తమ స్వంత పద్ధతులను పాటిస్తారు. నియత రుణ సంస్థలు తక్కువ వడ్డీ వసూలు చేస్తే వడ్డీ వ్యాపారస్తులు ఎక్కువ వడ్డీలు వసూలు చేస్తున్నారు. ఈ కారణాల వలన బ్యాంకులు, సహకార సంస్థలు అధికంగా రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి తక్కువ వడ్డీ రేటు, అప్పును తిరిగి చెల్లించే సామర్థ్యం వంటివి కల్పించడం దేశాభివృద్ధికి ప్రధాన అంశాలుగా పనిచేస్తాయి. ధనిక కుటుంబాలు తక్కువ వడ్డీతో నియత రుణాలను పొందుతూ ఉంటే పేద కుటుంబాలు అధిక వడ్డీతో అనియత రుణాలను పొందుతున్నారు. ఇలా పేద కుటుంబాలు నియత రుణం అనేది 15%, అనియత అనేది 85%గా ఉంది. మొత్తం రుణం 100%. అదే కొద్దిగా ఆస్తులున్నవారు 47%, అనియత రుణం 53%గా ఉంది. మంచి స్థితిలో ఉన్న కుటుంబాలు 72% నియత రుణం, అనియత రుణం 28%. ధనవంతులైన కుటుంబాలు 90%. చూడండి, ఉన్నోడికి అన్నీ చేస్తారు అంటే ఇదేనేమో మరి. 10% అనియత రుణం. గ్రామీణ ప్రాంతాల ప్రజలలో సగం మందికే నియత వనరుల ద్వారా రుణాలు అందుతున్నాయి. మిగిలిన అనియత వనరులు అందిస్తున్నాయి. నియత వనరుల రుణాలు అందరికీ సమానంగా అందేలా చూడాలి. పేదలకు స్వయం సహాయక బృందాలు అనియత వనరుల కన్నా బ్యాంకు నుండి రుణం పొందడం చాలా కష్టం. బ్యాంకు రుణాల కోసం సరైన దస్తావేజులు, పూచీకత్తులు అవసరం. ఇవి లేకపోవటం వలన పేదవారు బ్యాంకుల నుండి రుణాలను పొందలేకపోతున్నారు. అందువలన పేదవారు ఎక్కువగా అనియత వనరులపై ఆధారపడుతుంటారు. దీని కారణంగా ప్రభుత్వం పేదవారి కోసం స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. మరి స్వయం సహాయక బృందాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదవారిని సమీకృతం చేయడం, ముఖ్యంగా స్త్రీల కోసం వారు పొదుపు చేసే డబ్బును సేకరించడం. ప్రతి స్వయం సహాయక బృందం SHGలో 15 నుండి 20 మంది ఒకే ప్రాంతానికి చెందిన వారు సభ్యులుగా ఉంటారు. ప్రతి ఒక్కరూ ₹25 నుండి ₹100 లేదా అంతకన్నా ఎక్కువ ఎవరి సామర్థ్యం బట్టి వారు పొదుపు చేస్తూ ఉంటారు. ఎవరైనా సభ్యులకు రుణం అవసరమైతే తమ బృందం నుండి అందరూ కలిసి దాచుకున్న సొమ్మును అప్పుగా పొందవచ్చు. ఈ అప్పుకు వారు వడ్డీ చెల్లిస్తారు. ఇది చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. 1 లేదా 2 సంవత్సరాల పాటు బృందంలోని సభ్యులందరూ క్రమం తప్పకుండా పొదుపు చేస్తే వారికి బ్యాంకు రుణం పొందే అర్హత వస్తుంది. బృందం పేరు మీద బ్యాంకులు రుణాలను ఇస్తాయి. అప్పును తిరిగి చెల్లించడం బృందం సభ్యులందరి సమిష్టి బాధ్యత. రుణాల షరతులను బృందమే నిర్ణయిస్తుంది. ఈ కారణాల వలన స్వయం సహాయక బృందాల్లో సభ్యులైన పేద మహిళలకు బ్యాంకులు ఎలాంటి పూచీకత్తు లేకుండానే రుణాలు ఇస్తున్నాయి. బ్యాంకు ఇచ్చిన రుణాలు బృందంలోని సభ్యులకు స్వయం ఉపాధిని కల్పిస్తాయి. అంటే ఉదాహరణకు కుట్టు మిషను, మగ్గము, పశువులు మొదలైన కిరాణా షాపులు పెట్టుకోవడానికి, అదేవిధంగా కుట్టు మిషన్లు కొనుక్కోవడానికి, ఇతరత్ర వ్యాపారాల కోసం కూడా, చిన్న చిన్న వ్యాపారాల కోసం కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. స్వయం సహాయక బృందాలు మహిళలు స్వయం కృషితో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమే కాకుండా వివిధ సామాజిక సమస్యలపై ఆరోగ్యం, పోషణ, గృహహింస మొదలగు వాటిని చర్చించి సరి అయిన నివారణ చర్యలు తీసుకునే వేదికగా కూడా తోడ్పడతాయి. మరి ఆర్థిక అక్షరాస్యత ప్రతి ఒక్కరికి ఆర్థిక అవసరమైన జ్ఞానాన్ని కల్పించి ఆర్థికపరమైన నిర్ణయాన్ని తీసుకోవడంలో తోడ్పడుతుంది. ఆర్థిక అక్షరాస్యతపై ఆసక్తి ఆర్థికపరమైన ప్రణాళికలను, ఉన్నతమైన ఆర్థిక లక్ష్యాలను, రుణాలు, పొరపాట్ల నుంచి రక్షణకు దోహదం చేస్తుంది. పొదుపు చేసే అలవాటును పెంపొందించడం, డబ్బును సమర్థంగా వినియోగించడం దీని ఉద్దేశం. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ అనేది www.rbi.org.in. అదేవిధంగా సేమ్ వెబ్సైట్లో ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంది. ఈ సమాచారం అనేక విషయాలను తెలియజేస్తుంది. అది అసలు కరెన్సీ, నకిలీ కరెన్సీ, సామాన్య మానవులకు ఆర్బీఐ చేసే సేవ,
విదేశాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు అందిస్తామనే ప్రకటనను గురించి హెచ్చరించడానికి ఈమెయిల్ ఎస్ఎంఎస్ల ద్వారా అందించే డబ్బులను గురించి ఇంటర్నెట్ బ్యాంకు ఖాతాల వివరాల గురించి హెచ్చరించడం, బ్యాంకులలో లభించే రుణాల వివరాలు, బ్యాంకులలోనే డబ్బును ఎందుకు పొదుపు చేయాలి, సమస్యల పరిష్కారాలు, ప్రైవేటు బ్యాంకుల్లో డబ్బు పొదుపుపై హెచ్చరించడం, డిపాజిట్లపై బీమా గురించి, పిల్లలకు ఆర్బీఐ వలన లాభాల గురించి, కామిక్స్ ద్వారా పొదుపు చేయడం గురించి, వీటితో పాటు గ్రామీణ పట్టణ కుగ్రామాలలోని నిరక్షరాస్యులైన ప్రజల కోసం స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఎస్ఎల్బిసి పొదుపును గురించి కాంపాక్ట్ డిస్క్ని తయారు చేశారు. ఆర్థిక అక్షరాస్యత ఎందుకు మరి? వినియోగదారులకు రక్షణ, ఆర్థిక స్థిరత్వం మొదలైన వాటికి అవసరం. నియత ఆర్థిక సమస్యల సంస్థలు, సేవలు, ప్రయోజనాలు, వాటి ఉత్పత్తులను అర్థం చేసుకోవడానికి. అక్షరాస్యత తక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలకు నియత సంస్థల రుణాలు పొందని వారికి ఆర్థిక అక్షరాస్యత సహాయపడుతుంది. ఆర్థిక మార్కెట్లు పోకడలు అర్థం కాని ఈ రోజుల్లో సామాన్య మానవుడు కూడా తన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్థిక అక్షరాస్యత సహాయం చేస్తుంది. ఈ విధంగా కుటుంబాల ద్వారా అత్యధికంగా డబ్బు పొదుపు చేసే మన దేశంలో ప్రజలు తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి కావలసిన మార్గదర్శకాలను అందిస్తూ ఒక ప్రధాన పాత్రను పోషిస్తుంది. నోటు: ప్రపంచంలో మొట్టమొదటి సహకార సంఘం 24 అక్టోబర్ 24, 1844 ఇంగ్లాండ్లోని రాక్డేల్ పట్టణంలో నమోదైంది. 1895 అక్టోబర్ 18 లండన్లో అంతర్జాతీయ సహకార సమితి ఆవిర్భవించింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని 1980లో లండన్ నుండి జెనీవాకు మార్చారు. స్విట్జర్లాండ్ రాజధాని జెనీవా కదా, లండన్ బ్రిటన్ రాజధాని లండన్. 1923 నుండి ప్రతి సంవత్సరం జూలై మొదటి శనివారం నాడు అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1923 నుంచి అంట అంతర్జాతీయ సహకార దినోత్సవం అనేది జూలై మొదటి శనివారం. మన దేశంలో నవంబర్ 14 నుండి 20 వరకు వారం రోజుల పాటు భారత జాతీయ సహకార యూనియన్ వారి మార్గదర్శకాల మేరకు అన్ని రాష్ట్రాల్లో సహకార వారోత్సవాలను నిర్వహిస్తారు. నవంబర్లో ఇవన్నీ కూడా నిర్వహించడం అనేది జరిగింది. మరి నెక్స్ట్ క్లాస్లో బ్యాంకింగ్ గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్. మరి నాకు లైక్, కామెంట్ మాత్రం అస్సలు రావట్లేదు ఫ్రెండ్స్. నేను మాత్రమే చదువుకోవాలి అనే స్వార్థం నాలో కూడా పెరుగుతుంది. మరి మీరు ఇంత స్వార్థం అయితే ఎలా ఫ్రెండ్స్? ఓన్లీ లైక్ బటన్ ప్రెస్ చేయండి, కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి, ఎలా ఉంది అని చెప్పండి, అంతే. మీరు చేయాల్సింది ఏమీ లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే నేను ఇక ముందు ఇంకా చాలా మంచి మంచి క్లాసెస్ చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్.